లేటెస్ట్ మోడల్ చాలా తక్కువ రేట్ లో మనకి హోల్సేల్ రేట్ లో మనం చూపించబోతున్నామండి. సో టిష్యూ అనగానే మనకి చాలా షైనీగా ఉంటుందండి అండ్ మంచి మంచి షేడ్స్ అనేవి ఈ డిజైన్ లో ఉన్నాయన్నమాట. సారీ గెటప్ ఎలా ఉంటుందంటే మనకు ఒక 10,000 అబోవ్ సారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే మనం ఇది చాలా తక్కువ రేట్ లో చేయించామండి సారీని. ఈ టైప్ ఆఫ్ పట్టు సారీస్ అన్ని కూడా క్రాప్ టాప్స్ లాగా లెహంగాస్ లాగా స్టిచ్ చేసుకొని మ్యాచింగ్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే కనుక లుక్ అయితే అదిరిపోతుంది అనమాట. సో ఇప్పుడు అందరూ కూడా లైట్ వెయిట్ సారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. దాని తగ్గట్టుగా డిజైన్ చేసినటువంటి లేటెస్ట్ బనారస్ కతాన్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా. రెగ్యులర్ గా మనకి ప్రతి చీరలో కనిపించే బార్డర్ అనేది మనకి ఇందులో కనపడదండి. ఇదంతా మనం స్పెషల్ గా నేర్పించామండి. బ్యూటిఫుల్ డిజైన్, కలర్ కాంబినేషన్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. పెద్ద బార్డర్లు యూత్ కూడా ఎక్కువ అడుగుతున్నారండి. ఈ స్టైల్ లాంగ్ ఫ్రాక్లు కానీ మనకి ఆఫ్ సారీస్ కానీ చూస్తే కొనుక్కోవాలి అనిపించేలా ఉన్నాయండి సారీస్ అన్ని కూడా టిష్యూ బేస్డ్ అండ్ చాలా షైనీగా ఉన్నాయి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అంటే మనం ఎప్పుడు కట్టినా కూడా మళ్ళీ కట్టుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ లో మనకి చాలా బాగా తీసుకున్నాం. చాలా క్యూట్ గా ఉండే కాంబినేషన్ లో క్లాసిక్ రిచ్ పళ్ళు అండి, చూడడం కూడా చాలా బాగుంది. సో లైట్ వెయిటెడ్ గా ఉంటాయండి ఉప్పాడ పట్టు అనేవి. సో ఈజీగా క్యారీ చేయొచ్చు. ఫంక్షన్స్ కి ఇంకా సింపుల్ గా ఈజీగా లైట్ వెయిటెడ్ గా ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనకి యాక్చువల్లీ బనారస్ కతాన్ పట్టు అనేది మనకి చిన్న బార్డర్ వస్తుంది. కాకపోతే మనం ఏంటంటే మనకి ఓన్ ప్రోడక్ట్ ఓన్ మగ్గాలు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ గా చేయాలి ఈ శారీ అని చెప్పి మనం ఈ శారీ చేయించాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నటువంటి గీతాకృష్ణ సిల్క్స్ అండి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి పట్టు శారీ కలెక్షన్స్ కానివ్వండి, ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ కానివ్వండి, కాటన్ శారీస్ కానివ్వండి, మ్యాచింగ్ ఐటమ్స్ కానివ్వండి, మెన్స్వేర్ కలెక్షన్స్ కానివ్వండి, ఈ విధంగా అన్ని కలెక్షన్స్ కూడా వనస్థలిపురం బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటుందండి. వెరాస్ మనకి కొత్తపేట బ్రాంచెస్ కానివ్వండి, కేపీహెచ్ బ్రాంచెస్లో కంప్లీట్లీ లేడీస్ ఐటమ్స్ అన్ని కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి రీటైల్ స్టోర్ అండి. మీకు 1 పీస్ కావాలన్నా కూడా పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ హోల్సేల్లో పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు కూడా రెండు కాంటాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ నెంబర్స్ కానివ్వండి అన్ని కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ క్వైరీస్ ఉన్నా కూడా ఇలా కాల్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? మల్లికార్జున. ఓకే, ఈ రోజు మా వ్యూవర్స్ కి శారీస్ లో ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనకి బ్రైడల్ లోనే మనకి పట్టులో లేటెస్ట్ మోడల్ చూపించబోతున్నాం అండి. అలాగే మనం ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసండి ఇది మనకి పసిడి పట్టు అండి. పసిడి లైట్ వెయిట్ లో చాలా లేటెస్ట్ మోడల్, చాలా తక్కువ రేట్ లో మనకి హోల్సేల్ రేట్ లో మనం చూపించబోతున్నాం అండి. అంటే పట్టు సారీస్ లో మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్? మనకి ఈ రేట్ నుంచి ఉంటుందండి. ఓకే, 1395 నుంచి మనకి 1395 చాలా బాగుంటుందండి. ఇది కలర్ కాంబినేషన్ తీసుకుంటే రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ తోటి తీసుకున్నాం. చాలా బ్యూటిఫుల్ గా ఉండే కలర్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అండి. శారీ కూడా అసలు మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఇది. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మంచి రామా గ్రీన్ మీద తీసుకున్నామండి. దాని మీద కూడా బుటీ కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చేటట్టుగా కొంచెం లెంతీలోనే మనకి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కొంచెం కింద బార్డర్ నుంచి పై బార్డర్ దాకా ఒక లైన్ వేజ్లో మనకి కొంచెం గ్యాప్ ఇస్తూ మనకి ఆల్ ఓవర్లో తీసుకున్నాం. అలాగే మనకి ఇది బార్డర్ పైపాట్ బార్డర్లో తీసుకుంటే కల్నెత్తో పింక్ అనేది మనకి గోటీ టైప్లో ప్లెయిన్కు ఒక 1/2 ఇంచ్ తీసుకుంటూ కింద వచ్చేటప్పటికి మనకి ఒక క్రాస్ లైన్స్ వచ్చేటట్టుగా మనకు 1 ఇంచ్ మనకి గోల్డెన్ కడ్డీ బార్డర్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నామండి. శారీలో మనకి కింద పార్ట్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకి ఇది కంచి బార్డర్ అండి, లైట్ వెయిట్లో డిఫరెంట్ బార్డర్. రెగ్యులర్ గా మనకి ప్రతి చీరలోని కనిపించే బార్డర్ అనేది మనకి ఇందులో కనపడదండి. ఇదంతా మనం స్పెషల్ గా నేర్పించామండి. ఇది ఇవన్నీ కూడా మనకి కోయంబత్తూరులో మనం నేర్పించాం ఈ సారీస్ ని డిఫరెంట్ గా. ఎందుకంటే మీకు బయట షాపుల్లో మనకి ఈ ఐటమ్ ఎక్కడ దొరకదండి. డిజైన్ కూడా కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది అండి. ఫ్లవర్ టైప్ లాగా వీవింగ్ వచ్చేసి కంప్లీట్ త్రోట్ శారీ అంతా కూడా కనిపిస్తుంది అనమాట బార్డర్ అనేది. ఓకే, బ్యూటిఫుల్ బార్డర్. ఇది మనది ఓన్ ప్రోడక్ట్ అండి. ఇది మనం సొంతంగా చేపిస్తాం ఈ సారీస్ అన్ని కూడా. ఇది కూడా చాలా, ఎందుకంటే మనకి ఒక కాస్ట్లీ శారీ మనకు ఒక 5,000-6,000 శారీలో ఉండే బార్డర్ ఏది ఉంటుందో దాన్ని బీట్అవుట్ చేసేటట్టుగా మనం ఈ డిజైన్ అనేది మనకి. ఓకే, అందరూ కూడా మనకి ఏంటంటే ఎక్కువ బడ్జెట్ శారీస్ ని ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి తక్కువ బడ్జెట్ లోనే ఆ లుక్ కనిపించే విధంగా ఈ శారీస్ అనేవి డిజైన్ చేశారండి. సో ఓవరాల్ గా శారీ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్ లో కూడా మనకి మంచి పింక్ లోనే మంచి సోబర్ కలర్ అనేది మనకి పట్టులో వచ్చే మెయిన్ పింక్ అనేది మనం పళ్ళులో తీసుకున్నాం. ఎడ్జ్ లో వచ్చేటప్పటికి జెరీ అండ్ మనకి పింక్ కలర్ తోటే 2 లైన్స్ లోనే మనకి బార్డర్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పింక్ బ్యాక్గ్రౌండ్ మీద గోల్డ్ తోటి తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా బంచెస్ టైప్ తీసుకున్నాం. చూసారు కదా, చాలా క్యూట్ గా ఉంటుందండి శారీ. ఆల్ ఓవర్ లో వచ్చింది మొత్తం అంతా కూడా బుటీ కూడా. క్లాసిక్ పళ్ళు అండి. ఓకే అండి, దీనికి బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుంది. ఓకే, బ్లౌజ్ అనేది సపరేట్ గా ఇచ్చారు. ఇలా వచ్చిందండి. సో సేమ్ మనం శారీలో అయితే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కనిపిస్తుందండి. కంప్లీట్లీ గోల్డ్ జరీ వీవింగ్ లోనే ఈ టైప్ ఆఫ్ బార్డర్ అనేది బ్లౌజ్ లో చూస్తున్నాం. ఓకే, అండ్ ఈ శారీ యొక్క ప్రైస్ అండి 1395. ఓకే, ఇందులో కలర్స్ చూపించండి. ఓకే, చూసారు కదండి, ఇది రెడ్ అండ్ బ్లూ అండి. సో వీటిలో అన్ని కూడా మనకి ఏంటంటే డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి, కొంచెం బుటీ అనేది చేంజ్ అవుతాయి. ఓకే, కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ డిజైన్ అండి. చూసారు కదండి, ఇది ఎలా వస్తుంది. వావ్, బ్యూటిఫుల్ డిజైన్. కలర్ కాంబినేషన్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. 2 డిఫరెంట్ బ్లూస్ యూస్ చేశారు ఈ శారీలో. అదే వావ్. అలా ఒక్కొక్క శారీలో మనకి
డిఫరెంట్ అండి. ఇది చూడండి, ఇది ఇప్పుడు మనం చూసిన శారీలో డిజైన్ అండి. ఓకే, సేమ్ డిజైన్ బట్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే శారీస్ ఎవరైనా క్యారీ చేయాలన్నా కూడా హెవీ వెయిట్ ఉన్నా కూడా కొంచెం టఫ్గా ఉంటుంది శారీ క్యారీ చేయడం. బట్ ఈ శారీస్ ఏంటంటే చాలా లైట్ వెయిటెడ్గా ఉంటాయి అండ్ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. నైస్ ఇండిగో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో చూస్తున్నాము. సో అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతాయి టైప్ ఆఫ్ కలర్స్ అనేవి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మనకి గంధం కలర్ అలాగే మనకి పింక్ కలర్ తోటి తీసుకున్నామండి. ఓకే, ఇది కూడా రేర్ కాంబినేషన్ అండి. చాలా తక్కువగా వస్తాయి ఈ టైప్ ఆఫ్ కలర్ షేడ్స్ అనేవి. చాలా బాగుంటుంది. శాండిల్వుడ్ కలర్ అండ్ నైస్ ఇంగ్లీష్ షేడ్ కాంబినేషన్ లో ఇచ్చారు. దాంట్లోనే మనకి ఇది కొంచెం స్మాల్ బార్డర్ లో కూడా తీసుకున్నాం. స్మాల్ బార్డర్. ఓకే, హెవీ బార్డర్స్ ఇష్టపడకుండా కొంచెం సింపుల్ బార్డర్స్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అండి. ఈ చిన్న బార్డర్ లోనే మనకి కలర్లు అండి. ఓకే, క్రీమ్ విత్ ఇండిగో బ్లూ కాంబినేషన్. సో ఇది వచ్చేసి ఎల్లో విత్ ఇండిగో బ్లూ కాంబినేషన్ లో చూస్తున్నామండి. టెంపుల్ టైప్ డిజైన్ వీవింగ్ లో మన బార్డర్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి నైస్ పింక్ విత్ ఇండిగో బ్లూ కాంబినేషన్ అనమాట. పింక్ లో కూడా మనకి చాలా షేడ్స్ ఉంటాయండి. అందులోనే ఇంకో డిఫరెంట్ డిజైన్స్ లో మీకు నేను చూపిస్తున్నాను. డైరెక్ట్ గా మీరు షాప్ కి విజిట్ చేస్తే కనుక లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి చూడొచ్చు. సో వీడియోలో అన్ని కలెక్షన్స్ చూపించలేం కాబట్టి శాంపుల్ లాగా కొన్ని కలర్స్ అండ్ డిజైన్స్ మాత్రమే ఫోకస్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా చూడొచ్చండి, డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్. సెల్ఫ్ అంటే మనకి బార్డర్ కూడా మనకి సేమ్ బాడీ కలర్ ఏది ఉంటే అది. ఒక పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. బ్లూ వచ్చింది శారీకి. దాంట్లోనే మనకి ఇది ఒకటి డార్క్ మెరూన్ పింక్. దానికి కాంబినేషన్ మనకి బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్. సో ఈ డిజైన్స్ లో మీకు డార్క్ షేడ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సేమ్ టైం మీకు లైట్ షేడ్స్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి. ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ. ఓకే, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అండి. సో ఇది రాబోయేది కూడా మనకు ఆల్రెడీ మ్యారేజ్ సీజన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ వేసుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఒక శారీ కలర్స్ అని కూడా చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది మంగళగిరి శారీస్ అండి. ఇవన్నీ కూడా మంగళగిరి శారీస్ మనకి చాలా బాగుంటుంది. మోడల్ కూడా కొత్త మోడల్ అండి ఇది. ఎందుకంటే అండి ఈ స్టైల్లో ఇప్పుడు మనకి కొంచెం పెద్ద బోర్డర్లు యూత్ కూడా ఎక్కువ అడుగుతున్నారండి. ఈ స్టైల్లో లాంగ్ ఫ్రాక్లకు కానీ మనకి ఆఫ్ శారీస్ కానీ అలాగే మనకి శారీస్ కింద కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండి ఇది. అంటే మనకి పట్టు గెటప్ ఉంటుంది మనకి ఇది. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి ఇది సీకోలో తీసుకున్నాం. మంగళగిరి సీకో అంటాం దీన్ని. అలాగే కలర్ కాంబినేషన్ తీసుకుంటే మంచి బ్రిక్ రెడ్ మనకి ఆరెంజ్ మిక్సర్ తోటి ఇక బాడీ కలర్ అంతా తీసుకుంటూ పై పార్ట్ బార్డర్ మనకి ప్యారెట్ గ్రీన్ తోటి తీసుకున్నామండి. ఫస్ట్ మనకి బాడీ పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ మనకి బ్రిక్ రెడ్ మిక్సర్ తోటి సెల్ఫ్ డోరియా వచ్చేటట్టుగా మనం ఇందులో తీసుకున్నామండి. ఈ ప్లేన్ అనేది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్లో వచ్చేస్తుంది. అలాగే మనకి పై పార్ట్ బార్డర్ తీసుకుంటే మనకి ప్యారెట్ గ్రీన్ మీద తీసుకున్నామండి. అది కూడా ఒక 3 ఇంచెస్ బార్డర్ తీసుకుని ఎడ్జ్లో టెంపుల్ డిజైన్ తీసుకున్నాం. పైన పోల్కాన్ బూటీ మనకి రుద్రాక్ష డిజైన్ తీసుకుంటూ మిడిల్లో మనకి ఒక రన్నింగ్ పొజిషన్ వచ్చేటట్టుగా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది కూడా ఇందులో తీసుకున్నాం. శారీలో కింద పార్ట్ బార్డర్ చూద్దాం. కింద పార్ట్ బార్డర్ తీసుకుంటే ఇది మనకి లెంతీ బార్డర్ అని చెప్పుకున్నాం కదండి. ఇది లెంతీ బార్డర్లో వస్తుంది. బిగ్ సైజ్ బార్డర్ బిగ్ సైజ్ బార్డర్ అండి. ఇది 1 ఫీట్ బార్డర్ అంటాం. పైన చూసిన బార్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎడ్జ్లో తీసుకున్నాం. మళ్ళీ అలాగే ఇక్కడ వచ్చేటప్పుడు ఒక సిల్వర్ కడ్డీ బార్డర్ని కూడా మనం ఇక్కడ తీసుకుంటూ మిడిల్లో వచ్చేటప్పటికి నెమలి కంటెం కలర్ కలనేత మీద తీసుకుని దాని మీద కూడా కలంకారీ డిజైన్ వచ్చేటట్టుగా 2 బర్డ్స్ డిజైన్ని మనకి ఆల్టర్నేట్గా మనకి ఒక రన్నింగ్ స్టైల్లో వచ్చేటట్టుగా ఆల్ ఓవర్లో తీసుకున్నామండి. సో బ్యూటిఫుల్ బార్డర్ అండి. సో చూడొచ్చు శారీ అంతా కూడా ఈ విధంగా మనకి ప్లెయిన్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. కాంట్రాస్ట్ గ్రీన్తో హైలైట్ చేశారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ తీసుకున్నట్టయితే మనకి కలనేత డార్క్ గ్రీన్ తీసుకున్నామండి. దాని మీద కూడా మనకి యాంటిక్ జరీ వచ్చేటట్టుగా ఒక లైన్ వేజ్లోనే ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఒక లైన్లో వచ్చేటట్టు తీసుకున్నాం. అది కూడా మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది చాలా రిచ్గా తీసుకున్నాం. అలాగే మనకి శారీలో బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ ఇలా వస్తుంది. ఓకే, పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తీసుకున్నాం. శారీలో ఉన్న బార్డర్స్ మనం హ్యాండ్ పార్ట్లో తీసుకున్నామండి. కింద వచ్చేటప్పటికి బిగ్ బార్డర్, పైన వచ్చేటప్పటికి స్మాల్ బార్డర్. ఇవి మనకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఎందుకంటే కడితే మనకి పట్టు ఫినిషింగ్ మనకి పట్టు శారీ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. రేట్ కూడా మనకి చాలా మనకి తక్కువ రేట్లో వచ్చినాయండి ఇవన్నీ కూడా. సో ప్రైస్ అండి శారీ యొక్క ప్రైస్? శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఇది హోల్సేల్ ప్రైస్ అండి. ఇది మనకి 1795. ఓకే, ఇందులో కలర్స్ చూపించండి. ఓకే, ఇదండి ఇది మనకి ప్యారెట్ గ్రీన్ పింక్ అండి. ఇది చాలా మనకి కాంబినేషన్ అనేది మనకి ఏంటంటే మనకి ప్రజెంట్ ఎప్పుడు కట్టినా కూడా మనకి కొత్తదనం అనేది మనకి కాంబినేషన్లో కనిపిస్తుంది. అలాగే ఇంకొక కలర్ వచ్చేటప్పటికి ఇది మనకి నేవీ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ తోటి కలర్లు కూడా మనకి ట్రెడిషనల్ అండి. బార్డర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇవి కావాలని చెప్పి మనకి చాలా మంది అడగడం వల్ల మనం స్పెషల్గా చేయించాం. ఇది తీసుకున్నట్టయితే మనకి స్కై బ్లూ కలర్ మీద తీసుకున్నామండి. అలాగే పింక్లోనే ఫ్లోరసెంట్ పింక్ అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక స్టైల్. ఇది మనకి బ్రింజాల్ షేడ్ మీద తీసుకున్నామండి. దానికి వచ్చేటికి డార్క్ పింక్ మీద తీసుకున్నాం. ఓకే, ఇలా మనకి ఒక్కొక్క బార్డర్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అండి. సో ఓవరాల్గా ఒక కలర్స్ అని కూడా చూసేయండి.
నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసండి మనకి ఇది టిష్యూ పట్టులో చూపించబోతున్నాం. టిష్యూ పట్టు లేటెస్ట్ అండి ఇది మోడల్. సో టిష్యూ అనగానే మనకి చాలా షైనీగా ఉంటుందండి అండ్ మంచి మంచి షేడ్స్ అనేవి ఈ డిజైన్లో ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు. ఓకే, సరే మనకి కలర్ కాంబినేషన్ తీసుకుంటే ఇది మంచి కర్బూజా కలర్ అండ్ మనకి రాయల్ బ్లూ తోటి తీసుకున్నామండి. శారీ గెటప్ ఎలా ఉంటుందంటే మనకు ఒక 10,000 అబోవ్ శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే మనం ఇది చాలా తక్కువ రేట్లో చేయించామండి శారీని. అలాగే మనకి బాడీ పార్ట్ అంతా కూడా కర్బూజా కలర్ మీద తీసుకున్నాం. దాంట్లో కూడా టిష్యూ అనేది కూడా మనకి స్మాల్ స్పార్కిల్ టైప్లో మనకి వచ్చేటట్టుగా మనకి డిజైన్ అనేది తీసుకున్నాం నేతలోనే. అలాగే మనకి బుటీలు తీసుకున్నట్టయితే ఒక లైన్ అంతా కూడా సెల్ఫ్లో ఉంటుందండి జెరీ మ్యాంగో. ఇంకొక ఫ్లవర్ డిజైన్ వచ్చేటప్పటికి మనకి బర్డ్స్ డిజైన్ అండి. యాక్చువల్లీ ఇది లెవెండర్ తోటి తీసుకున్నాం. ఆల్టర్నేట్గా మనకి ఈ థ్రెడ్ అలాగే ఈ జెరీ శారీ అంతా కూడా టోటల్ ఆల్ ఓవర్లో వస్తుంది. అలాగే పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకి ఒక 4 ఇంచెస్ బార్డర్ అనేది కూడా మనకి రాయల్ బ్లూ మీద తీసుకున్నామండి. మిడిల్లో కడ్డీ బార్డర్ అనేది నీమ్ జెరీతో తీసుకుంటూ పైన కింద మనకి ప్లెయిన్ అనేది రాయల్ బ్లూ తీసుకున్నాం. కింద పాటు బార్డర్ తీసుకుంటే లెంత్ బార్డర్ ఇలా పట్టుకుంటాం. మనకి లెంత్ బార్డర్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అండి. కళాక్షేత్ర బార్డర్ ఇది. మనకి నీమ్ జెరీ తీసుకున్నాం, పైన టెంపుల్ తీసుకుంటూ మిడిల్లో వచ్చేటప్పటికి సిల్వర్ లైన్స్ కూడా తీసుకున్నామండి. ఒక డిఫరెంట్ డిజైన్ అనేది కూడా మనకి ఈ బార్డర్లో మనం డిజైన్ చేసాం. చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్లో మనకి రిచ్ లుక్గా మనకి గ్రాండ్గా కనిపిస్తుంది అండి శారీ. అట్లాగే మనకి శారీ పళ్ళు పాటు తీసుకుంటే రాయల్ బ్లూ మీదే మనకి టిష్యూ కలిసేటప్పటికి కొంచెం లైట్ షేడ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. పర్పుల్ షేడ్లోకి వచ్చేసిందండి ఇక్కడ. దాని మీద కూడా ఒక లేయర్ టైప్ మనం జెరీ తీసుకున్నాం. దాని మీద డైమండ్ డిజైన్ కూడా జెరీతో తీసుకున్నాం. చాలా క్యూట్గా ఉండే కాంబినేషన్లో మనకి రిచ్ పళ్ళు అండి. చూడడం కూడా చాలా బాగుంది. బ్లౌజ్ అండి ఇది సేమ్ మనకి పళ్ళు ఏదైతే కలర్లో ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. శారీ బార్డర్ కూడా మనకి శారీలో ఉన్న బార్డర్స్ హ్యాండ్స్ పార్ట్ తీసుకున్నాం. ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ప్రెజెంట్గా మనం చేపిస్తూ ఉంటామండి. అది కూడా హోల్సేల్ రేట్లో మనం చేపిస్తాం. శారీ మనకి టోటల్ ఎలా వస్తుంది. ఓకే, ఈ శారీ యొక్క ప్రైస్ అండి? శారీ ప్రైస్ కూడా అండి ఇది మనకి హోల్సేల్ ప్రైస్లో మనకి ఇది 2,195 రూపాయలు అండి. సో ఇది వచ్చేసి ఓవరాల్గా పళ్ళు పాట అండి. అండ్ ఈ శారీలో కలర్స్ చూపించండి సార్. ఓకే, మంచి గ్రీన్ అండ్ గ్రే మిక్సర్ తోటి తీసుకున్నాం బాడీ కలర్ అండి. కింద వచ్చేటప్పటికి రెడ్ అండ్ పింక్ తోటి తీసుకున్నాం. ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంటే రెగ్యులర్గా కలర్లు మనం కట్టి ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇందులో లేకుండా డిజైనర్గా మనం డిఫరెంట్గా చేయించు. సో కలర్స్ అని కూడా కొంచెం కొత్తగా ఉంటాయండి. డిజైన్స్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఏంటంటే బాగా ట్రెండింగ్ నడుస్తున్నటువంటి టిష్యూ బేస్డ్లో మనం ఈ శారీ కలెక్షన్స్ అనేవి చూస్తున్నాము. సో చాలా మంది కూడా ఇష్టపడుతున్నారు. ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ షేడ్లో చూస్తున్నాము. బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది మనకి ఎలా అంటే సపోటా అండ్ మనకి సిల్వర్ టిష్యూ మిక్సర్ తోటి తీసుకున్నామండి. మనకి కింద వచ్చేప్పటికి రాయల్ బ్లూ తోటి తీసుకున్నామండి. ఇది లెమన్ గ్రీన్ అండి. లెమన్ గ్రీన్ దానికి మనకి కింద మనకి పింక్ తోటి తీసుకున్నాం. ఇలా ప్రతి శారీ కూడా కలర్ కాంబినేషన్ అనేది కూడా ప్రెజెంట్గా మనకి కొత్తగా ఎప్పుడు కట్టినా మనకి కొత్తగా కనిపించేటట్టుగా ఉండే మోడల్ అండి. ఇవన్నీ కూడా చూస్తే కొనుక్కోవాలి అనిపించేలా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా టిష్యూ బేస్డ్ అండ్ చాలా షైనీగా ఉన్నాయి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వచ్చేసి అన్ని కూడా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కి అనమాట. సో పర్చేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే పర్చేస్ చేయండి. ఇలా వస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి. గ్రీనిష్లోనే మనకి కొంచెం ఒక డిఫరెంట్ షేడ్ అండి. ఇది కింద వచ్చేప్పటికి మనకి బ్రింజాల్ షేడ్. సో ఇవన్నీ కూడా ఈ మోడల్లో ఉన్నటువంటి డిజైన్ షేడ్స్ అండి. సో అన్ని కూడా రిపీటెడ్ డిజైన్స్ కాకుండా ఈ శారీస్లో ఏంటంటే అన్ని కూడా డిఫరెంట్ బార్డర్స్లో డిఫరెంట్ కలర్ రేంజెస్లో చూస్తున్నాము. సో ఓవరాల్గా ఒకసారి కలర్స్ అన్ని కూడా చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది బనారస్లో చూపిస్తున్నామండి. బనారస్ పట్టు. బనారస్లో కూడా డిఫరెంట్ అనమాట అండి. అంటే మనకి బనారస్ కథాన్ పట్టు అని ఇప్పుడు మనకి ట్రెడిషనల్ చాలా బాగుంటుందండి. ఇది కూడా మనకి యాక్చువల్లీ బనారస్ కథాన్ పట్టు అనేది మనకి చిన్న బార్డర్ వస్తుంది. కాకపోతే మనం ఏంటంటే మనకి ఓన్ ప్రోడక్ట్ ఓన్ మగ్గాలు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా చేయాలి ఈ శారీ అని చెప్పి మనం ఈ శారీ చేయించాం. మనకి రేటు కూడా మనకి చాలా తక్కువ రేట్లో చేయించామండి. బనారస్ కథాన్ పట్టు అండి. ఇది మనకి రేటు కూడా ఇది చాలా తక్కువ రేట్ రీజనబుల్ రేట్లో మనకి చేయించడం జరిగింది. ఎక్కువ ఏంటంటే మనకి యూత్కి కూడా మనకి చాలామంది ఇష్టపడేలాగా లాంగ్ ఫ్రాక్లుగా కానీ ఆఫ్ శారీస్ కింద కానీ లంగాలు పట్టు లంగా కుట్టించుకున్నట్టుగా కానీ ఈ స్టైల్లో కాకుండా మన శారీస్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. యూజువల్గా ఏంటంటే బనారస్లో మనం షార్ట్ బార్డర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. బట్ ఈ బనారస్లో ఏంటంటే మనకు బార్డర్స్ అనేవి బిగ్ సైజ్ బార్డర్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ జరీ అంతా కూడా కొంచెం యాంటిక్ టైప్ జరీ లాగా యూజ్ చేశారు. అండ్ ఇన్ జనరల్ ఏంటంటే ఈ ట్రెండింగ్ కాలంలో అంతా కూడా ఏంటంటే చాలామంది ఈ టైప్ ఆఫ్ పట్టు సారీస్ అన్ని కూడా క్రాప్ టాప్స్ లాగా లెహంగాస్ లాగా స్టిచ్ చేసుకొని మ్యాచింగ్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే కనుక లుక్ అయితే అదిరిపోతుంది అనమాట. సో ఆ విధంగానే దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త డిజైన్స్ అన్ని కూడా లాంచ్ చేశారండి. సో చూడొచ్చు. శారీ కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉండేటట్టుగా మనం డిజైన్ చేసాం. మనకి రెడ్లోను కూడా మనకి ఒక డిఫరెంట్ కలర్ వచ్చేటట్టుగా ఫ్లోరసెంట్ రెడ్ అండి. ఇది ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు కట్టినా కూడా మళ్ళీ కట్టుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో మనకి చాలా బాగా తీసుకున్నాం. అలాగే కాంబినేషన్ తీసుకుంటే మనకి లెవెండర్ కలర్ తీసుకున్నామండి. పైన ఒక 4 ఇంచెస్ బార్డర్, దాని మీద కలంకారీ బార్డర్ కూడా ఇప్పుడు ట్రెండ్ అండి.
ఎడ్జ్లో వచ్చేటప్పటికి టెంపుల్ డిజైన్ తీసుకున్నాం ఇక్కడ. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా రెడ్ బ్యాక్గ్రౌండ్ మీదే ఒక సర్కిల్ పోల్కాన్ బుట్ట టైప్ తీసుకుని దాని మిడిల్లో కూడా ఒక బర్డ్స్ డిజైన్ కూడా మనం ఇందులో తీసుకున్నామండి. అది కూడా గోల్డ్ మంచి మనకి క్యూట్గా కనిపించేటట్టుగా గోల్డ్ జరీతో తీసుకున్నాం. శారీలో మనం ఒకసారి కింద పార్ట్ బార్డర్ చూద్దామండి. ఈ శారీలో బాగా హైలైట్ అయిందే బార్డర్ అండి. సో బ్యూటిఫుల్ బార్డర్. సో చూడండి అసలు ఈ బార్డర్ మనకి యాక్చువల్లీ ఏంటంటే మనకి కంచి బార్డర్లో కంచి పట్టు బార్డర్ మనకి ఒక బ్రైడల్లో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసి మనం చేయించామండి. ఇది అది కూడా ఒక 3-4 వేరియేషన్ లైన్స్లో మనకి డిజైన్ అనేది కూడా ఒకటి సర్కిల్ డిజైన్లో గ్రీన్ ఫ్లవర్ వచ్చేటట్టు తీసుకున్నాం, ఒకటి రన్నింగ్లోనే మనకి బర్డ్స్ డిజైన్ తీసుకున్నామండి. ఇట్లా డిఫరెంట్గా వచ్చేటట్టుగా మనకి యాంటిక్ అండ్ గోల్డ్ జరీ మిక్సర్ తోటి తీసుకున్నామండి. ఒకసారి పళ్ళు చూద్దాం. పళ్ళులు కూడా మనకి ఏంటంటే ఫాస్ట్ కానీ మనకి బాగా మనకి హెవీగా కాకుండా అది ఏంటి క్యూట్గా మనకి ఫ్యాన్సీగా ఉండేటట్టుగా పళ్ళు అనేది కూడా డిజైన్ చేసామండి. మనకి ఏంటంటే బ్రింజాల్లోనే మనకి పింక్ మిక్సర్ చేస్తూ దాని మీద ఒక బాదం షేప్ వచ్చేటట్టుగా ఫ్లవర్ డిజైన్ గోల్డ్లో తీసుకున్నాం. ఎడ్జ్లో వచ్చేటప్పటికి ఒకటి రెడ్ కలర్ బార్డర్ మీద తీసుకున్నాం, ఒకటి పింక్ కలర్ బార్డర్ మీద తీసుకున్నాం. ఓకే, సో ఓవరాల్గా పళ్ళు అనేది ఈ విధంగా క్లాసిక్గా సింపుల్గా సోబర్గా ఉంటుందన్నమాట. సో ఈ జనరేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? చూసారండి మనకి బ్లౌజ్ కూడా చాలా వర్తబుల్ బ్లౌజ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. అంటే రెగ్యులర్గా మనం ప్లెయిన్ తీసుకుని వర్కులు చేయించుకుని అట్లా కాకుండా శారీ మనం ఏంటంటే ఆల్టర్నేట్గా మనం స్టిచ్చింగ్ చేయించుకుని మనం వెంటనే వేసుకునేటట్టుగా కూడా ఈ బ్లౌజ్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ లాగా రిచ్గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా సపరేట్గా మనకి మగ్గం వర్క్స్ వేయించడం కానివ్వండి, కంప్యూటర్ డిజైనింగ్ ఈ విధంగా అవసరం లేదనమాట. మనకి బ్లౌజ్ కూడా చాలా రిచ్గా డిజైన్ చేశారు. అండ్ ఈ శారీ యొక్క ప్రైస్ అండి? శారీ ప్రైస్ వచ్చేసండి మనకి 1795 రూపాయలు. ఓకే, అండ్ ఇందులో కలర్స్ చూపించండి. ఓకే, చూసారు కదండి, ఇది రామా గ్రీను, అలాగే మనకి పింక్లోనే మనకి డబల్ షేడ్ తోటి వస్తుందండి, గ్రీన్ మిక్సర్ తోటి. ఓకే, అంటే డిజైన్ అయితే సిమిలర్గా ఉంటుంది, బట్ కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఇది ఒకటి మెజంతా పింక్, అలాగే మనకి లెవెండర్ కలర్ తో తీసుకున్నాం బార్డర్. అంటే యాక్చువల్లీ బనారస్ అనేది చాలా బరువు ఉంటుందని చెప్పి మనం ఇదివరకు అప్పట్లో వచ్చేవన్నీ కూడా బరువు ఉండేవి, కాకపోతే చాలా లైట్ వెయిట్ లో వస్తుంది. సో ఇప్పుడు అందరూ కూడా లైట్ వెయిట్ శారీసే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. దాని తగ్గట్టుగా డిజైన్ చేసినటువంటి లేటెస్ట్ బనారస్ కతాన్ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి, బ్యూటిఫుల్ షేడ్స్, అన్ని కూడా అట్రాక్టివ్ కలర్స్ అండి. సో డిఫరెంట్ కాంబినేషన్స్తో డిజైన్ చేశారు. డిజైన్ అనేది సేమ్గా ఉంటుంది, బట్ కలర్స్ అనేవి డిఫర్ అవుతాయి అనమాట. అండ్ ఇందులోనే మీకు బనారస్ కతాన్లోనే ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా మనకి గీతా కృష్ణ సిల్క్స్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసండి మనకి ఉప్పాడలో లైట్ వెయిట్ లో చూపించబోతున్నామండి. లైట్ వెయిట్ పట్టు స్పెషల్ డిజైన్ అండి. ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్లో మనకి మోడల్ అనేది చూపిస్తున్నామండి. చాలా సాఫ్ట్, మనకి పట్టులో కూడా అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. లైట్ వెయిట్ సరే, కలర్ కాంబినేషన్ కూడా మంచి క్యూట్ కలర్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. రాయల్ బ్లూ, అలాగే మనకి మంచి పింక్ కలర్ తోటి తీసుకున్నాం. పళ్ళు, బార్డర్, అలాగే బ్లౌజ్. మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి రాయల్ బ్లూ మీద తీసుకున్నామండి. అది ప్లెయిన్ లుక్ కనిపిస్తుందండి, కాకపోతే డిజైన్ అనేది కొంచెం లెంత్గా ఎక్కువ తీసుకుని ఒక లైన్ వేజ్లోనే ఒక ఫ్లవర్ డిజైన్, లీప్ డిజైన్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకున్నామండి. యాంటిక్ జరీ, అలాగే ఆరెంజ్ కలర్ తోటి కూడా ఇక్కడ బూటీ టైప్లో మనం ఇందులో తీసుకున్నామండి. శారీ మనకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే లెంత్ కంటిన్యూ చేస్తూ ఆల్ ఓవర్ వస్తుంది. అలాగే మనకి పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే ఒక 3 ఇంచెస్ బార్డర్ మనకి కడ్డీ బార్డర్ అనేది కూడా తీసుకుని పైన మనకి పింక్ కలర్లోనే కల్నాథ్ తోటి గోటీ టైప్ తీసుకున్నామండి. ఇదే బార్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కింద పార్ట్లో కూడా వచ్చేస్తుంది. ఈ శారీలో మనకి బ్లౌజ్ పళ్ళు తీసుకున్నట్టయితే మంచి పింక్ కలర్ అండి. అంటే రాయల్ బ్లూకి పింక్ వచ్చేటప్పటికి అట్రాక్షన్ అనేది ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుంది ఎప్పుడు కూడా, ఎవర్ గ్రీన్ అది. అలాగే మనకి ఎడ్జ్లో తీసుకుంటే గోల్డ్ జరీ మీద మనకి లీప్ డిజైన్ తీసుకున్నామండి స్ట్రైట్లో. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి 2 వేరియేషన్ తోటే మనకి లైన్స్ అనేది తీసుకుంటూ ఇందులో కూడా ఫ్లవర్ బంచెస్ అనేది కూడా మనకి గోల్డ్ అండ్ మనకి స్నఫ్ కలర్లో ఇక్కడ బుటీ వచ్చేటట్టుగా మనం డిజైన్ చేస్తామండి. అలాగే మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో పళ్ళు ఏదైతే కలర్లో చూసామో సేమ్ కలర్లో మనకి బ్లౌజ్ పార్ట్ కూడా డిజైన్ చేశారు. అండ్ 2 సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ ఈ విధంగా మనకి టిష్యూ బేస్డ్ బార్డర్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ పార్ట్లో. ఎందుకంటే మనకి పెద్ద బార్డర్లు కట్టి మనకి చిన్న బార్డర్ కావాలన్న వాళ్ళకి ఇవి చాలా బాగా సెట్ అవుతాయండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కట్టి ఉన్న వాటిలో మనకి ఒకసారి చిన్న బార్డర్ కట్టేటప్పటికి కొంచెం హాయిగా మళ్ళీ కట్టుకోవాలన్న ఫీలింగ్ తోటి మనకి ఈ బార్డర్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, ఈ శారీ యొక్క ప్రైస్ అండి? శారీ ప్రైస్ వచ్చి మనకి 2395 అండి. ఓకే, ఇందులో కలర్స్ చూపించండి. ఓకే, ఇది మనకి ఎల్లో ఆరెంజ్ మిక్సర్ తోటి తీసుకున్నామండి. అలాగే మనకి పళ్ళు, బ్లౌజ్, బార్డర్ వచ్చేటప్పటికి మనకి రెడ్ అండ్ పింక్ మిక్సర్ తోటి తీసుకున్నామండి. ఇదో స్టైల్ అండి. బాడీ కలర్ అంతా మనకి రామా గ్రీన్, కింద వచ్చేటప్పటికి మనకి పింక్లోనే ఒక డిఫరెంట్ మనకి ఫ్లోరెసెంట్ షేడ్. ఇది కూడా మంచి క్యూట్ కలర్ అండి. మనకి మెహందీ గ్రీన్ అండ్ మనకి పిస్తా మిక్సర్ తోటి తీసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి పళ్ళు, బ్లౌజ్ వచ్చి తీసుకుంటే మనకి డైమండ్ డిజైన్ తోటి ఒక డిఫరెంట్గా తీసుకుంటూ ఇక్కడ హ్యాంగింగ్ కూడా మనకి పింక్ తోటి తీసుకున్నామండి. ఇది ఒక కలర్ అండి. ఇది కూడా మనకి డస్టీ కలర్ అండి, చాలా బాగుంటుంది. మస్టర్డ్ అండ్ మనకి స్నఫ్ కలర్ మిక్సర్ తోటి తీసుకుంటూ దీనికి పళ్ళు, బ్లౌజ్ అనేది మనకి ఎలిఫెంట్ గ్రే తోటి తీసుకున్నామండి.
ఇది ఒక స్టైల్ అండి, మంచి స్కై బ్లూతో Sky blue. తీసుకున్నామండి. దానికి మ్యాచింగ్ వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ తోటి తీసుకున్నామండి. ఇది ఒక స్టైల్ అండి, ఓకే పింక్ విత్ నావీ బ్లూ షేడ్ అన్నమాట. పింక్ అండ్ నేవీ బ్లూ. సో లైట్ వెయిటెడ్ గా ఉంటాయండి ఉప్పాడ పట్టు అనేది. చాలా సో బాగుంటాయి. ఈజీగా క్యారీ చేయొచ్చు, ఫంక్షన్స్ కి అయితే ఇంకా సింపుల్ గా ఈజీగా లైట్ వెయిటెడ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకో మరో షేడ్, ఇది ఒక ఫ్యాన్సీ షేడ్ అండి. ఇది కూడా మనకి మంచి డిఫరెంట్ షేడ్ అండి, అంటే మనకి ఇది ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ షేడ్స్ అంటాం కదా, షేడ్స్ ఆ టైప్ ఆఫ్ షేడ్. ఇది కూడా మంచి క్యూట్ కలర్ అండి, మనకి గంధం కలర్ మీద తీసుకున్నామండి. ఇది గంధం కలర్ మీద రెడ్ వచ్చిందండి. ఇది పళ్ళు బ్లౌజ్ మనకి రెడ్. ఇలా ఇందులో మనకి డిఫరెంట్ మేము చూపించేవి ఏంటంటే మీకు కొన్నే చూపిస్తాం, అదే మనకి షోరూంలో అయితే మీకు చాలా వెరైటీలు చాలా మోడల్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే ఇంకా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. సో రఫ్ గా కొన్ని కలర్స్ మాత్రం ఫోకస్ చేసి చూపించాము. Brick red మరో షేడ్, డిజైన్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి చాలా దొరుకుతాయి మోడల్లో. ఇది ఒక స్టైల్. ఇలా ఆల్టర్నేట్గా మనకి ఒక్కొక్క శారీలో ఒక్కొక్క డిజైన్ తీసుకుంటూ ఒక్కొక్క బార్డర్ అనేది మనకి మ్యాచింగ్ మారుస్తూ, అలాగే కలర్లు కూడా మనకి మనం ఎప్పుడు కట్టినా మళ్ళీ కట్టుకోవాలి అన్నట్టుగా ఉండే ఫీలింగ్ తోటి ఉండే కలర్లు అండి, అంటే ఫాస్ట్గాను హార్డ్గాను ఉండే ఈ కలర్స్. ఇది ఏంటంటే మనకి కూల్గా మీ టేస్ట్కి తగ్గట్టుగా మించి ఉంటాయి శారీస్. ఓకే సో ఫైనల్గా ఒకసారి కలర్స్ అన్నీ కూడా చూసేసేయండి. ఓకే నెక్స్ట్ మోడల్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ మోడల్ వచ్చేసండి మనకి ఇది రాజ్కోట్ టిష్యూ అండి, ఇది లైట్ రాజ్కోట్ వెయిట్లో tissue. కొత్త మోడల్ అండి ఇది. సో ఇందాక కూడా టిష్యూలో చూసాము, బట్ ఇది వచ్చేసి రాజ్కోట్ టిష్యూ అండి, న్యూ కలెక్షన్ అన్నమాట. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది Light. శారీ. మనకి కలర్లు కూడా మనకి పేస్టల్ కలర్స్లో మనకి బ్రైడల్ లుక్ వచ్చేటట్టుగా మనం డిజైన్ తీసుకున్నామండి. అలాగే మనకి ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ తీసుకుంటే మంచి యాపిల్ గ్రీన్ మీదే సిల్వర్ టిష్యూ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ డ్యూయల్ షేడ్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి పైపాటు బార్డర్ తీసుకున్నట్టయితే మనకి మంచి పింక్ అండి, ఇది మంచి రాణి పింక్ తోటి తీసుకున్నాం. దాని మీద కూడా మనకి మిడిల్లో యాంటిక్ జరీ కడ్డీ బార్డర్ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటూ పైన కింద కూడా ప్లెయిన్ తోటి పింక్ తోటి తీసుకున్నాం. అలాగే మనకి బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇది సెల్ఫ్ డోరియా అనేది కూడా మనకి ఇందులో శారీలో చూడొచ్చు అండి. ఈ డోరియా అనేది కూడా ఏంటంటే కన్నీ కనిపించినట్టుగా మనకి సెల్ఫ్లో తీసుకున్నాం. అలాగే 2 వేరియేషన్ తోటే మనకి బర్డ్స్ డిజైన్ ఒక థ్రెడ్ తోటి తీసుకున్నదైతే బర్డ్స్ డిజైన్ తీసుకున్నామండి పింక్ కలర్ తోటి. అలాగే మ్యాంగో అనేది కూడా మనం గోల్డెన్ జరీ తోటి తీసుకున్నాం. ఆల్టర్నేట్గా మనకి శారీలో ఈ రెండు కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుందండి. అలాగే కింద పార్ట్ బార్డర్ తీసుకున్నట్టయితే మీడియం లెంతీ బార్డర్ అండి, ఇది మనకి ఏంటంటే ఒక 10 ఇంచెస్ బార్డర్ మనం ఇక్కడ తీసుకుంటూ మిడిల్లో వచ్చేటప్పటికి ఒక పెయింటింగ్ లుక్ వచ్చేటట్టుగా మనకి ఈ కట్ డిజైన్, పైన కింద వచ్చేటప్పటికి 2 ఇంచెస్ మనకి కడ్డీ బార్డర్ అనేది మనకి యాంటిక్ జరీ. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి పింక్ కలర్ తోటి ఎడ్జ్లో తీసుకున్నామండి. పళ్ళు పాట్ కూడా యాక్చువల్లీ ఏంటంటే మనకి ప్రతి శారీలోని పళ్ళు పాట్ అనేది బాగా గ్రాండ్గా కనిపించినట్టుగా మనం డిజైన్ చేస్తాం. కాకపోతే ఈ శారీలో మనకి డిఫరెంట్ ఏంటంటే బాడీ కలర్ అనేది కూడా మనకి అట్రాక్ట్గా మనకి ఫాస్ట్గా ఉండేటట్టు తీసుకుని పళ్ళు కాడ వచ్చేటప్పటికి కొంచెం మనకి ఏంటంటే డిమ్గా ఉండేటట్టుగా మనం ఇక్కడ పళ్ళు పాట్ తీసుకున్నామండి. దీని మీద కూడా మనకి లైట్ ఆనియన్ పింక్ తీసుకున్నాం, ఒక లేయర్ టైప్ మన జరీ ఎడ్జ్లో తీసుకుంటూ దాని మీద డైమండ్ డిజైన్ అంతా కూడా సెల్ఫ్లో వచ్చేటట్టుగా తీసుకుంటూ ఎడ్జ్లో వచ్చేటట్టుకి పర్పుల్ కలర్ తోటి ఒక క్రీపర్ డిజైన్ అనేది కూడా మనం ఫ్లవర్లో తీసుకున్నామండి. అది థ్రెడ్ వర్క్తో. శారీలో మన బ్లౌజ్ చూస్తారు కదండి, మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ తీసుకుని శారీలో ఏ బార్డర్స్ ఉన్నాయో అదే బార్డర్ని మనం హ్యాండ్ పార్ట్లో తీసుకున్నామండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి, చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్లో మనకి శారీ అనేది చాలా క్యూట్గా మనకి డిఫరెంట్ అనమాట ప్యాటర్న్. ఈ శారీ యొక్క ప్రైస్ అండి? శారీ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ రేట్లో ఉందండి, ఇది మనకి 1995 రూపాయలు అండి. ఓకే ఇందులో కలర్స్ చూపించండి. ఓకే శారీ కలర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అండి మనకి పేస్టల్ కలర్స్ అనేవి మన దగ్గర ఈ కలర్ ఉన్నదని అనుకున్నా కూడా మనకి అది ఇది పక్కన పెడితే అసలు దానికి దీనికి సంబంధం లేకుండా మ్యాచ్ అవ్వదు. ఓకే డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఇవన్నీ. ఈ 3 డిజైన్స్ మనకి ఫస్ట్ చూపించిన శారీ అండి, ఈ 2 శారీస్ మనకి వచ్చేసి మనకి కొంచెం కలర్ షేడ్ అనేది లైట్ అండ్ డార్క్లో తీసుకున్నామండి. ఒకే డిజైన్ ఉంటాయి ఇవి. చూడ్డానికి సిమిలర్ గా అనిపిస్తుంది బట్ సిమిలర్ కాదండి, డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట ఈ కలర్స్. దాంట్లోనే మనకి బార్డర్ అనేది చేంజ్ అవుతుందండి, సేమ్ రేటు సేమ్ స్ట్రక్చర్, బార్డర్ మారిపోతుంది. ఇది ఒక స్టైల్, ఇది రెడ్ కలర్ తోటి తీసుకుని స్టీల్ యాష్ అండి. దాంట్లోనే మనకి ఇది నారాయణపేట బార్డర్ అనేది మనం ఒకటి డిఫరెంట్గా చేయించామండి, సేమ్ స్ట్రక్చర్లో సేమ్ రేటు. ఓకే చెక్ మోడల్ లాగా వచ్చేసి మనకి బార్డర్లో చూస్తున్నాం. సో ఓవరాల్గా కలర్స్ అన్ని ఒకసారి చూసేయండి. సో మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా వ్యూవర్స్కి మంచి మంచి శారీ కలెక్షన్స్ చూపించినందుకు. ఫైనల్గా మా వ్యూవర్స్కి మీ స్టోర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఒకటి తెలియజేయండి. ఓకే అండి, మనకి సిటీలో వచ్చేసి మనకి 3 షోరూమ్స్ ఉన్నాయండి. ఒకటి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉందండి, ఇది కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్. అలాగే మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్, అలాగే ఇక్కడ మనకి శారీస్ కూడా లేటెస్ట్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి. అది కూడా హోల్సేల్ రేట్లో ఉంటాయి.
అలాగే మనకి ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో ఉందండి. కంప్లీట్ మనకి ఇది ఇక్కడ అంతా కూడా హోల్సేల్ రేట్కే మనకి శారీస్, పెళ్లి పట్టు చీరలు, పెట్టుబడి చీరలు అనేవి కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఒక బ్రాంచ్ వచ్చేసి కేపీహెచ్బి కూకట్పల్లి చట్నీస్కి ఆపోజిట్లో ఉందండి. ఇది కూడా మనకి కంప్లీట్ మనకి హోల్సేల్ షాప్ అండి. ఇక్కడ కూడా మనకి పెళ్లి పట్టు చీరలు, అలాగే మనకి వెడ్డింగ్ కలెక్షను, మనకి అలాగే హోల్సేల్ రేట్లే మనకి ఏదైనా ఇళ్లలో అమ్ముకోవడానికి కూడా మనకి యూస్ అయ్యే విధంగా కూడా మంచి మంచి శారీస్ డిజైన్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి సిటీలో కూడా మనకి 3 షోరూమ్స్లో కూడా మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే మన స్క్రీన్ మీద మనకి నెంబర్ కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్ కాల్ చేసినట్టయితే మనకి కొరియర్ సర్వీస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఓకే, వీడియో కాల్ ఫెసిలిటీ, కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వనస్థలిపురంలో ఉన్నటువంటి బ్రాంచ్లో మనకి ఫ్యామిలీ స్టోర్ అండి, ఇందులో అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి. వెరాస్ మనకి కేపీహెచ్పి కుక్కట్పల్లి కానివ్వండి, లేకపోతే కొత్తపేట కానివ్వండి, స్టోర్ అంతా కూడా మనకి కంప్లీట్గా లేడీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వ్యూవర్స్ చూసారు కదండి, గీతా కృష్ణ సిల్క్స్కి సంబంధించినటువంటి శారీ కలెక్షన్స్, మంచి మంచి శారీ కలెక్షన్స్ అనేవి బ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేశానండి. అండ్ ఇది ఏంటంటే కంప్లీట్లీ మీరు రీటైల్లో 1 పీస్ 2 పీస్ లాగా పర్చేస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హోల్సేల్లో బల్క్ లాగా పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా నేను కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన నెంబర్స్ కానివ్వండి, అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి క్లియర్గా మెన్షన్ చేశాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కానివ్వండి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నేను క్లియర్గా కాంటాక్ట్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష signing off. Bye bye.